రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే గతంలో కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పాలిస్తున్నప్పుడు అక్కడ అసెంబ్లీలో తవ్వినటువంటి ఒక వజ్రవడ్యూరాలు బాగా ఉన్నాయి, వాటన్నిటిని బయటకు తీస్తా అలా బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళు అనుకోకుండా వచ్చారేమో. నా అభిప్రాయం ఏంటంటే మీరు గట్టిగా అనుకుంటే మీరు వచ్చేవారు. నేనేమంటుండా, భారతీయ జనతా పార్టీ ఏమనుకోవాలనో భారతీయ జనతా పార్టీకి ఒక క్లారిటీ ఉన్నది, ఎవరు చెప్తేనో అనుకోదు. నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికి అవగాహన రహిత్యము చాలా క్లియర్గా కనిపిస్తున్నది. ఎందుకంటే ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రానికి అప్పు కాదు కదా ఉప్పు గిట పుడతలేదు అని చెప్పి ఒకసారి మాట్లాడతాడు, అసలు ఎలక్షన్ చేస్తామో చెయ్యమో అని అపనమ్మకం మీద నడుస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏమో ఒక చిన్నపిల్లహాన్ తరహా రాజకీయాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో అనుకోకుండా అయినటువంటి ఒక ముఖ్యమంత్రి కావున అవగాహన రహిత్యమైనటువంటి ఒక మాటలు చిట్చాట్లో కానీ ఎక్కడైనా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఒక గుంపు మేస్త్రిని వాణ్యో వీణ్యో పిలిచి కాంటాక్ట్ ఇస్తే అయిపోతుంది, ఇవన్నీ మాట్లాడడం అంత తెలంగాణ రాష్ట్రానికి దేశంలో వదిలేద్దాం. 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత కేంద్రానికి, చేర్స్తే ఈ కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు రావాల్సినటువంటి బడ్జెట్ నిధులు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలవుతాయి. తర్వాత కోర్టులు ఏముంటాయి, న్యాయ సమీక్షలు ఏముంటాయి అంటే తమిళనాడు చూస్తున్నా, బీహార్ చూస్తున్నా. సెకండ్ థింగ్, 9వ షెడ్యూల్లో చేర్చకపోవడానికి కేంద్రం ఉంది బాధ్యత. నేనేమంటున్నా, అసలు నీ కులగణనే సరైనటువంటి ఒక దిశలో జరగకపోతే అయితే నువ్వే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు ఈ రాష్ట్రంలో ప్రెస్ ముందటికి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు కులగణనకు సర్వేకు సహకరించలేరు, మొత్తం మంది పాల్గొనలేరని ఏ పార్టీ వాళ్ళు చెప్పినారు శ్రీకాంత్ గారు? గవర్నర్ గాని రాష్ట్రపతి గాని 32 తప్పులు ఉన్నటువంటి ఒక నివేదికలను ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకు సర్దిద్దలేకపోయినావు? నువ్వు 6 నెలల సమయాన్ని వృధా ఎందుకు చేస్తున్నావు అంటే కాంగ్రెస్ పార్టీ ఇది అంటే ఇందాక కార్తిక్ గారు మాట్లాడినట్టు చాలా టెక్నికల్ గా, మీరు కూడా అదే టెక్నికల్ గా మీరు దీన్ని అధికారికంగా చెప్పండి. ఇన్ని తప్పులు ఉన్నాయి దీంట్లో, ఈ తప్పులు సవరించుకోండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇందులో ఈ 32 తప్పులు మీరు చేసిన బిల్లులో వీటిని మీరు తీసుకొని రండి. 32 తప్పులతో పాటు ముస్లిం చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం. మైనారిటీ సోదరులను ఒకవేళ బీసీలలో చేర్చినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది. హైదరాబాదులో ఉన్నటువంటి ఒక గ్రేటర్ సీట్లలో కనీసం ఒక 30 బీసీ సీట్లు మైనారిటీలకు పోయేటటువంటి ఒక ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ముస్లింలకు 10% అన్నది లేదు. నేనేమంటున్నా, మీరు ఇది రాంగ్ వర్డ్. నేను ఖచ్చితంగా నేనేమంటున్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బిల్లులో లేదు. కార్తిక్ గారు ముస్లింలకు పని ఆధారంగా 10% రిజర్వేషన్ బీసీలలో చేరుస్తున్నామని క్లియర్ గా రాష్ట్ర మంత్రులు చాలా మంది ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ఒక బిల్లు వేరు, ప్రెస్ మీట్ వేరు సార్. నేను ఏమంటున్నా, మీ దగ్గర బిల్లు ఉన్నదనుకో, ఒకవేళ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీ కులాలెన్ని, ఆ కులాలకు సంబంధించినటువంటి ఒక సాకలి, మంగలి, వడ్ల, కమ్మరి, అవుసుల సంబంధించినటువంటి ఒక కులాలు, పద్మశాలికి సంబంధించి ఇట్లా 300 పైచిలకు కులాలు ఉన్నాయి బీసీలకు సంబంధించి. ఆ కులాలలో ఏ కులం నుండి ఎంత మంది ఉన్నారు, అలాంటి నివేదిక మీ దగ్గర ఏమైనా ఉన్నదా? లేదు. ఇంకొకటి జనరల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఊరికే రాజకీయాల కోసమే రాజకీయాలు చేయకూడదు. ప్రజా అవసరాలను గిట్ట మనం గ్రహించాలి, ప్రజలకు మంచేదో చెడోదో గిట్ట మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ కారణాలతోటే 9వ షెడ్యూల్ గురించి మాట్లాడు. నేను ఇక్కడ ఏమంటున్నా, ఒకవేళ బీసీలలో మైనార్టీలను చేర్చడం ఒక తప్పు. ఇంకొకటి, మైనార్టీలను చేర్చిన వెంటనే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో గతంలో ఇచ్చినటువంటి ఒక రిజర్వేషన్లలో ఇప్పుడు ఒక దగ్గర మనం బీసీలకు ఇచ్చినాం అనుకో, బీసీలకు పెంచినటువంటి ఒక 42%లలో ఎస్సీ ఎస్టీలు పోటీ చేయడానికి ఉండదు. కానీ అదే జనరల్ వచ్చిన దగ్గర ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీ సోదరులు అందరూ పోటీ చేయవచ్చు. కావున ఈ కోటా ద్వారా ఎస్సీ ఎస్టీలకు మనం నష్టం చేసిన వాళ్ళం అవుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికిట అట్టడుగు వర్గాన ఉన్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీలను కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ దేశ ప్రభుత్వాన్ని తప్ప ఊరికే మనం ఏదో టీవీలలో మాట్లాడి లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ ఇచ్చింది, 3 నెలలకు మించి బిల్లులు పెండింగ్లో ఉంచకూడదు. గవర్నర్లు అయినా కానీ, రాష్ట్రపతి అయినా కానీ ఈ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వీటికి ఏం క్లారిటీ ఇవ్వట్లేదు, దీంట్లో ఇన్ని తప్పిదాలు అని చెప్పేసి మీరు చెప్పినట్టు ఇందులో ఇంతమంది ముస్లింలను తీసుకున్నారు,
పేద ముస్లింలు కాదు, ఇందులో ధనిక ముస్లింలు కూడా రకరకాల వర్గాలు దీంట్లో తీసుకున్నారు అని అక్కడి నుంచి కూడా ఏం రావట్లేదు. మరోరు అక్కడ బిల్లులో కూడా లేదు కదా. నేనేమంటుండా, బిల్లులో లేదు అని నువ్వు నేను అనుకుంటే కుదరదు. బిల్లు తీసుకొచ్చి కాంగ్రెస్ సోదరుని ముంగట పెట్టమని అందులో ఏమున్నది సార్? లేకపోతే మీరు చెప్పండి, బిల్లులో ఇది ఉందని మీరు చెప్పండి. వాళ్ళు చెప్పలేకపోతున్నారు కదా. సరే, వాళ్ళు మోసం చేస్తుంటే బిల్లులో ఈ అంశం ఉంది, ఈ అంశం ఉంది కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులో 32 తప్పుల తడాకాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కునగణనే సరిగా జరగలేదు. కనీసమైనటువంటి ఒక అవగాహన రాహిత్యంతో చేసినటువంటి ఒక ఏదైతే వాళ్ళు సర్వే చేసిరో, ఈ సర్వేలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ పాల్గొనలేదని వాళ్ళే చెప్పినటువంటి ఒక సంఘటన. 10% ముస్లింలకు రిజర్వేషన్ కలుపుతున్నాం బీసీలని వాళ్ళే చెప్పినటువంటి ఒక చరిత్ర. అన్ని వాళ్ళే చెప్పి ఇప్పుడు వాళ్ళ మీదకి స్థానిక సంస్థలు బీజేపీని ముందు పెట్టే మీ తప్పిదాన్ని చూపించే వీళ్ళు ముందుకెళ్తారు. మేము కోర్టుకు వెళ్ళాం, కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఎలాంటి ఆయుధాలు దొరకట్లేదు. కత్తులు, కటోరాలు, తుపాకులు, గొడ్డన్లు ఏవి దొరకనప్పుడు ఓటు చోరని ఒకరు అందుకుంటారు, లేకపోతే 42 రిజర్వేషన్ కాంగ్రెస్ అంటేనే మత కల్లాలు పెట్టేటటువంటి ఒక పార్టీ. ఈ దేశంలో 2014 రకరకాలైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మత కల్లాలు పెట్టినటువంటి ఒక పార్టీ. ఈ దేశంలో 2014 ఎక్కడైనా బాంబు వేలిందా, ఎక్కడైనా మత కల్లాలు జరిగినాయా అంటే ప్రజలను విభజించు పాలించు అనేటటువంటి ఒక దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. వాళ్లకు భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్నటువంటి ఒక సంక్షేమ ఫలాల మీద సంక్షేమ ఫలాల మీద కాంగ్రెస్ పార్టీకి వశపోక వాళ్ళు ఏం చేయాలనో అర్థమైతలేదు. ఈ రోజు జిఎస్టీ తగ్గించినాం రైతాంగానికి, పేద ప్రజల కోసం. ఈ రోజు జిఎస్టీని ఒక్కొక్కటి 18% నుండి 5% కు, 12% నుండి 3% కు, 28% నుండి 18% పేద ప్రజలు. నేను ఏమంటున్నా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో సెంట్రల్ ట్యాక్స్